మెన్ సైకిల్ తెలుసా మీకు? ఆడవాళ్ళలో 28 డేస్ సైకిల్ ఉంటుంది, పీరియడ్ సైకిల్ అనేది తెలుసు. బట్ మెన్ సైకిల్ ఉంటుందనేది ఎంతమందికి తెలుసు? అసలు ఈ మెన్ సైకిల్ ఏంటి? ఆడవాళ్ళకి ఏ విధంగా పీరియడ్స్ 28 డేస్కి వస్తాయో ఈ మెన్ సైకిల్ కూడా టెస్టోస్టెరాన్ మీద డిపెండ్ అయిపోయి వీళ్ళకి 24 అవర్ సైకిల్ ఉంటుంది. ఇదే మెన్ సైకిల్. టెస్టోస్టెరాన్ హార్మోన్ ఇది తగ్గితే గనక ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంగస్తంభన సమస్య, సెక్షువల్ డిజైర్, లో లిబిడో అంటే కోరిక తగ్గిపోవడం, అండ్ శారీరకంగా మానసికంగా బలహీనంగా ఫీల్ అవ్వడం, మూడ్ స్వింగ్స్, కోపం, ఇరిటేషన్, మజిల్ వీక్నెస్, మజిల్ పవర్ తగ్గిపోతుంది, బాడీలో ఫ్యాట్ పెరుగుతుంది, ఎస్పెషల్లీ స్టమక్ చుట్టూ ఉన్నటువంటి ఫ్యాట్ అనేది పెరుగుతుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఫ్యాటిగ్, త్వరగా అలసిపోవడం, బిహేవియరల్ చేంజెస్, ఇవన్నీ కూడా టెస్టోస్టెరాన్ హార్మోన్ వలన వస్తాయి. ఈ టెస్టోస్టెరాన్ గురించి, టెస్టోస్టెరాన్ ఉండాల్సిన దానికన్నా తక్కువగా ఉంటే వాళ్ళలో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి, టెస్టోస్టెరాన్ ఎంత ఉండాలి, దానికి ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఆయుర్వేదంలో ఈ టెస్టోస్టెరాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఎటువంటి మెడిసిన్ తీసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసు. నమస్తే, వెల్కమ్ టు ఆయుర్వేదం తెలుగు ఛానల్. ఐఎమ్ డాక్టర్ సౌమ్యదేవర, బిఏఎంఎస్ డాక్టర్, వాగ్బట ఆయుర్వేద క్లినిక్, నిర్మల్ డిస్ట్రిక్ట్, తెలంగాణ. టెస్టోస్టెరాన్ హార్మోన్ ఇది చాలా ముఖ్యమైనటువంటి హార్మోన్. ఇది మగవాళ్ళలో చాలా ముఖ్యం. ఆడవాళ్ళలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఏ విధంగా వాళ్ళకి ఈ పీరియడ్ రెగ్యులర్గా ఉండడానికి ఈస్ట్రోజన్ ఎంత ముఖ్యమో మగవాళ్ళలో టెస్టోస్టెరాన్ కూడా అలాగే వర్క్ చేస్తుంది. టెస్టోస్టెరాన్ ఓన్లీ మగవాళ్ళలోనే ఉండదు, ఆడవాళ్ళలో కూడా ఉంటుంది. ఇది మగవాళ్ళలో ఎటువంటి వర్క్ చేస్తుందో ఆడవాళ్ళలో కూడా అదే వర్క్ చేస్తుంది. ఈ టెస్టోస్టెరాన్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది? మగవాళ్ళలో అయితే టెస్టికిల్స్, వృషణాల నుంచి టెస్టోస్టెరాన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇంకొద్ది మోతాదులో అడ్రినల్ గ్లాండ్స్ నుంచి కూడా రిలీజ్ అవుతుంది. అదే ఆడవాళ్ళలో అయితే ఓవరీస్, ఎగ్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుందో అక్కడి నుంచి టెస్టోస్టెరాన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇంకొంచెం అడ్రినల్ గ్లాండ్ అంటే మూత్రపిండం పైన ఒక గ్లాండ్ ఉంటుంది, దాని నుంచి కొంచెం రిలీజ్ అవుతుంది అనమాట. ఆడవాళ్ళలో ఈ టెస్టోస్టెరాన్ 15 to 70 నానోగ్రామ్స్ పర్ డెసిలీటర్స్ ఉంటుంది. అదే మగవాళ్ళలో అయితే ఈ టెస్టోస్టెరాన్ 300 to 1000 నానోగ్రామ్స్ పర్ డెసిలీటర్. ఇది నార్మల్ రేంజ్ అనమాట. సో ఈ రేంజ్లో 300 ఉన్నా, 400 ఉన్నా, 700 ఉన్నా, 800 ఉన్నా, ఏది ఉన్నా కూడా నార్మల్ కిందే కన్సిడర్ చేస్తారు. బట్ అది ఏజ్ని బట్టి. కానీ ఐడియల్ రేంజ్ వచ్చేసరికి, అంటే ఇంత ఉంటేనే వాళ్ళు సిమ్టమ్స్ అన్నీ బాగుంటాయి అని చెప్పడానికి ఒక ఐడియల్ రేంజ్ 600, 700, 800 ఈ రేంజ్లో ఉన్న వాళ్ళకి మాత్రం వీళ్ళకి టెస్టోస్టెరాన్ తగ్గినటువంటి లక్షణాలు కానీ ఏమీ ఉండవు. వీళ్ళు ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉంటారన్నమాట. అంతే ఉండాలని లేదు, తక్కువ ఉన్నా కూడా వాళ్ళలో లో టెస్టోస్టెరాన్ సిమ్టమ్స్ ఏమీ రావు. వాళ్ళకి క్లినికల్గా ఏ లెవెల్లో టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఉన్నప్పుడు ఇటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయి అనేది మేము ప్రాక్టికల్గా రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కాబట్టి చెప్తున్నాం అనమాట. 300, 350 ఆ రేంజ్లో, 400 కంటే తగ్గింది అనుకోండి, మీకు లో టెస్టోస్టెరాన్ సిమ్టమ్స్ అనేవి కనబడడం మొదలవుతుంది. బట్ ఇంకా నాకు తగ్గలేదు కదా, నార్మల్ రేంజ్లోనే ఉంది కదా అనొచ్చు. బట్ బార్డర్కి వస్తుంది కాబట్టి మీకు ఆ లక్షణాలు కనిపిస్తుంటాయి. ఈ టెస్టోస్టెరాన్ అనేది 20 నుంచి 30 ఏజ్ వచ్చే వరకు పీక్లోకి వెళ్ళిపోతుంది అనమాట. వాళ్ళకి 500, 600, 700 వరకు వెళ్తుంది, 800 కూడా ఉంటుంది. అలా పీక్లోకి వెళ్ళిపోతుంది. బాగా ఎనర్జెటిక్గా, యాక్టివ్గా అన్నీ మేమే సాధించేస్తాం, ప్రపంచంలో ఏది ఉన్నా కూడా దాన్ని మేము గెలిచేస్తాం అన్నటువంటి ఉరకలెత్తుతూ ఉంటారనమాట. బికాజ్ ఆఫ్ టెస్టోస్టెరాన్ హార్మోన్. ఆ హార్మోన్ మనకి ఇచ్చేటువంటి ఉత్సాహం అలాంటిది. ఆడవాళ్ళలో కూడా, ఆడవాళ్ళలో టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది తక్కువగా ఉంటుంది, 15 to 70 ఉంటుంది. అందులో కూడా 30, 40 అలా ఉంటే వాళ్ళకి ఐడియల్ రేంజ్. ఎవరికైతే 50, 70 అలా దాటింది అనుకోండి, పీసీఓడి సిమ్టమ్స్ వస్తాయి. 30, 40 ఆ రేంజ్లో ఉంటే వాళ్ళకి నార్మల్గా ఉంటుంది. వాళ్ళకి కూడా ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి, స్ట్రెంగ్త్ తోటి, ఎనర్జీ తోటి ఉంటారనమాట. ఎప్పుడైతే వాళ్ళకి కూడా టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గినాయి అనుకోండి, ఆడవాళ్ళలో కూడా ఈ కాన్ఫిడెన్స్ అండ్ ఈ మూడ్ స్వింగ్స్ ఇవన్నీ తగ్గుతూ ఉంటాయి అన్నమాట. 30 to 35 ఇయర్స్ వాళ్ళకి 350 నుంచి 500 వరకు ఉన్నా కూడా అది నార్మల్గానే కన్సిడర్ చేస్తారు. 35 to 40 ఇయర్స్ ఉన్న వాళ్ళకి 350 నుంచి 470 ఆ రేంజ్లో ఉంటే దాన్ని నార్మల్గా కన్సిడర్ చేస్తారు. అదే 40+ వచ్చిన వాళ్ళకి కూడా 350 నుంచి 450, 470 ఆ రేంజ్లో ఉంటే నార్మల్గా కన్సిడర్ చేస్తారనమాట. ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ 30, 35 దాటిన తర్వాత ఎవ్రీ ఇయర్ 1% తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే ఏజ్ రిలేటెడ్ చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. అయితే ఇది 1% తగ్గుతుందా, 2% తగ్గుతుందా, ఎక్కువ తగ్గుతుందా, వాళ్ళకి సిమ్టమ్స్ ఎక్కువగా ఉన్నాయా అనేది వాళ్ళు మెయింటైన్ చేసే లైఫ్ స్టైల్, వాళ్ళు చేసే వర్క్, వాళ్ళు సిట్టింగ్ జాబా లేదంటే ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నారా, వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయా, వాళ్ళు ఫుడ్ సరిగ్గా తీసుకుంటున్నారా, అవసరమైనటువంటి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటున్నారా, అన్ని విటమిన్స్ అందుతున్నాయా అనే దాని మీద డిపెండ్ అయ్యి వాళ్ళకి హార్మోన్ ఎంత తగ్గింది, ఎంత తగ్గుతుంది అనేది మనకి తెలుస్తుంది అనమాట. సో అందరికీ ఒకే రేంజ్లో ఉండదు. వాళ్ళు మెయింటైన్ చేసే లైఫ్ స్టైల్ని బట్టి 40+ ఉన్న వాళ్ళకి కూడా 600, 700, 800 కూడా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ మెయింటెనెన్స్. టెస్టోస్టెరాన్ సైకిల్ అని చెప్పాను కదా, ఈ టెస్టోస్టెరాన్ సైకిల్ అనేది మగవాళ్ళలో 24 అవర్స్ సైకిల్ అనమాట. సో ఈ టెస్టోస్టెరాన్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకేలా ఉండదు. ఎర్లీ మార్నింగ్ మీకు 10 వరకు వచ్చేసి టెస్టోస్టెరాన్ పీక్లో ఉంటుంది కాబట్టి ఎనర్జీ కూడా ఫుల్గా ఉంటుంది.
వాళ్ళు ఫుల్ కాన్ఫిడెన్స్తో యాక్టివ్గా ఉంటారు, ఫిజికల్ యాక్టివిటీ చేస్తారు, బాగుంటారు, వాళ్ళ మూడ్ కూడా బాగుంటుంది. ఏ విధంగా అయితే సన్ అనేది తగ్గిపోతూ ఉంటుందో అట్లానే వాళ్ళ టెస్టోస్టెరాన్ లెవెల్స్ డ్రాప్ అయిపోతూ ఉంటాయి. మధ్యాహ్నం వచ్చేసరికి సగానికి పడిపోతాయి, సాయంత్రం ఈవినింగ్ వచ్చేసరికి ఫుల్గా డ్రాప్ అయిపోతాయి అన్నమాట టెస్టోస్టెరాన్ లెవెల్స్. వాళ్ళు ఎట్లా డ్రాప్ అయిపోతారో అట్లా అలసటకి, నీరసానికి గురైపోతారు, చికాగ్గా ఉంటారు. మార్నింగ్ ఎంత యాక్టివ్గా ఉంటారు, ఏదైనా షాపింగ్కి వెళ్దామా, అది కొందామా అంటే ఓకే ఈవినింగ్ వెళ్దామని చెప్తారు. అదే ఈవినింగ్ వచ్చాక ఎక్కడికైనా పోదామంటే రోజు ఇదే పనా, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, అక్కడ ఇక్కడ అన్ని చోట్ల ఏదో ఒకటి అడ్డమైంది షాపింగ్ చేస్తూనే ఉంటాం. మళ్ళీ ఇంకా షాపింగ్ అంటున్నావా అని కై అరుస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ మూడ్ని కంట్రోల్ చేసేటువంటి టెస్టోస్టెరాన్ హార్మోన్ వచ్చేసి ఈవినింగ్ వాళ్ళు అలసిపోయి మొత్తం అది డ్రాప్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళలో అంత చిరాకు వస్తుంది, అలసట వస్తుంది, నిద్ర వచ్చేస్తుంది. ఎమోషనల్ వెల్బీయింగ్ని కంట్రోల్ చేసేది టెస్టోస్టెరాన్. సో వాళ్ళు ఎమోషనల్ నార్మల్గా ఉంటున్నారా, కంట్రోల్గా ఉంటున్నారా, చిరాగ్గా ఉంటున్నారా, ఇరిటేటింగ్గా ఉంటున్నారా, ఇవన్నీ కూడా టెస్టోస్టెరాన్ హార్మోన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ మార్నింగ్ ఎక్కువగా, ఈవినింగ్ తక్కువగా, మళ్ళీ నైట్ వచ్చేసరికి పూర్తిగా డ్రాప్ అయిపోతుంది. మరి దీన్ని ఎలా మెయింటైన్ చేయాలంటే, ఎవరైతే మంచిగా అన్ని లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తారో అలాంటి వాళ్ళకి టెస్టోస్టెరాన్ హార్మోన్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పడిపోవడం అనేది ఎక్కువగా ఉండదు, బ్యాలెన్సింగ్గా మెయింటైన్ అవుతుంది. సో ఇది ఎమోషనల్గా వీళ్ళు వీక్గా ఉంటారు, మెమొరీ పవర్ అనేది తగ్గుతూ ఉంటుంది, దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు, కాన్ఫిడెంట్గా ఉండలేరు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గితే. తగ్గడం అంటే ఏంటనేది చెప్పాను కదా. ఇప్పుడు మీరు 20లో ఉన్నారనుకోండి, మీకు 300 400 ఉందనుకోండి, అది తక్కువ. అదే మీరు 30+లోకి వచ్చారనుకోండి, మన గైడ్ లైన్స్ ప్రకారం వచ్చేసి 300 350 400 ఇది నార్మలే. బట్ స్టిల్ మీకు 500 600 ఉన్నప్పుడే మీరు పర్ఫెక్ట్గా ఈ టెస్టోస్టెరాన్ మగవాళ్ళలో ఈ బోన్ డెన్సిటీని పెంచుతుంది. అంటే ఈ టెస్టోస్టెరాన్ తక్కువగా ఉంది అనుకోండి, వీళ్ళకి బోన్ కూడా వీక్నెస్ అయిపోతుంది, మజిల్ వీక్నెస్ అయిపోతుంది, మజిల్ అనేది తగ్గిపోతుంది, బోన్స్లో బలం తగ్గిపోతుంది. కాబట్టి వీళ్ళు వీక్ అయిపోతారు, బాడీ ఫ్యాట్ పెరుగుతుంది. బాడీలో ఈ మజిల్ మాస్ ఎట్లా తగ్గుతుందో అప్పుడు మనకి ఫ్యాట్ అనేది పెరుగుతుంది. హార్డ్గా ఉండాల్సినటువంటి వీళ్ళ మజిల్ సాఫ్ట్గా ఆడవాళ్ళలాగా స్మూత్గా అయిపోతుంది అనమాట వాళ్ళ బాడీ. ఈ బ్రెస్ట్ పెరగడం, స్టమక్ పెరగడం, బైసెప్స్, ట్రైస్ ఆడవాళ్ళలాగా అయిపోవడం. అండ్ ఈ టెస్టోస్టెరాన్ ప్రాపర్గా ఉన్నప్పుడే బాడీలో కొలెస్ట్రాల్ మెటబాలిజం ప్రాపర్గా ఉంటుంది, ఫ్యాట్ అనేది కంట్రోల్లో ఉంటుంది, మజిల్ కరెక్ట్గా ఉంటుంది. ఇంకొక రీసెర్చ్ ప్రకారం టెస్టోస్టెరాన్ ఎక్కువగా ఉన్నటువంటి మగవాళ్ళు హానెస్టీగా ఉంటారంట, కాన్ఫిడెంట్గా ఉంటారు, వాళ్ళు లైఫ్లో వాళ్ళు చాలా మంచి పొజిషన్లో ఒకటి అచీవ్ చేసుకొని ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఫుల్ కాన్ఫిడెంట్లో ఉంటారు, నేను ఏదైనా చేయగలను, నేను ఏదైనా చేస్తానని చెప్పేసి, బికాజ్ ఆఫ్ టెస్టోస్టెరాన్ హార్మోన్. సో అటువంటి వాళ్ళ దగ్గర నిజాయితీ ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే లో టెస్టోస్టెరాన్ ఉంటుందో వాళ్ళు ఒకదానికి కమిట్మెంట్గా ఉండరన్నమాట, వాళ్ళలో నిజాయితీ ఉండదు, వాళ్ళు కెరీర్కి కానీ, మనుషులకి కానీ, రిలేషన్స్కి కానీ కమిట్మెంట్తో ఉండరు, డిస్టర్బ్గా ఉంటారు, అట అన్నట్టు డైలమాలో ఉండిపోతారు అనమాట, బికాజ్ ఆఫ్ టెస్టోస్టెరాన్ హార్మోన్. ఆడవాళ్ళలో ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ ఏ విధంగా వాళ్ళ బోన్ స్ట్రెంగ్త్ని కాపాడుతుందో అదే విధంగా మగవాళ్ళలో కూడా ఈ టెస్టోస్టెరాన్ వాళ్ళ బోన్, మజిల్ రెండిటి స్టామినాకి ఈ టెస్టోస్టెరాన్ అవసరం. టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిందనుకోండి, మీ బోన్ వీక్ అయిపోతుంది, మీకు కూడా ఆస్టియోపోరోసిస్ లాంటి కండిషన్స్ వస్తాయి. ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది ఈ సెక్షువల్ డిజైర్కి చాలా ముఖ్యం. మగవాళ్ళలో కొంతమంది మాకు సెక్షువల్ డిజైరే తగ్గిపోయింది అంటారు. ఎందుకంటే మీ స్ట్రెస్ లెవెల్స్ ఏ విధంగా పెరిగిపోతూ ఉంటాయో, కార్టిజాల్ ఏ విధంగా పెరిగిపోతుందో టెస్టోస్టెరాన్ ఆ విధంగా డ్రాప్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ కార్టిజాల్ హార్మోన్ ఎక్కువైపోయినప్పుడు టెస్టోస్టెరాన్ తగ్గిపోతుంది. లిబిడో అంటే ఈ సెక్షువల్ డిజైర్, కోరిక, మూడ్ ఇది తగ్గిపోతుంది. ఇప్పుడు ఎనర్జీ తక్కువగా, నీరసంగా, అలసిపోయినట్టుగా, ఏదైనా చెయ్యాలి అంటే యాక్టివ్గా ఉండరన్నమాట. బెల్లీ ఫ్యాట్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో అటువంటి వాళ్ళకి టెస్టోస్టెరాన్ తక్కువ అయిపోతుంది. ఎందుకంటే మీ బాడీలో రిలీజ్ చేసే టెస్టోస్టెరాన్ని ఈ ఫ్యాట్ సెల్స్లో అరోమాటేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది, ఇది మీ టెస్టోస్టెరాన్ని ఈస్ట్రోజన్గా కన్వర్ట్ చేస్తుంది. అందుకే మీ బాడీ కూడా, మగవాళ్ళ బాడీ కూడా ఆడవాళ్ళలాగా సాఫ్ట్గా తయారైపోతుంది. కాబట్టి బెల్లీ ఫ్యాట్ కానీ, మీ బాడీలో ఫ్యాట్ ఎక్కువగా ఉంది అనుకోండి, మీ టెస్టోస్టెరాన్ కాస్త ఈస్ట్రోజన్గా కన్వర్ట్ అయిపోతుంది, టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇంకా డ్రాప్ అయిపోతాయి. కాబట్టి ఫ్యాట్ తగ్గించుకోవాలి. ముఖ్యంగా పొట్ట చుట్టూ పెరిగేటువంటి ఈ ఫ్యాట్ ఖచ్చితంగా తగ్గించాలి. టెస్టోస్టెరాన్ తగ్గింది అని అంటే దీనికి కారణాలు ఇవన్నీ చూస్తున్నారు కదా. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, బాగా ఒబేస్ ఉన్న వాళ్ళకి, అండ్ డ్రింకింగ్, స్మోకింగ్, కిడ్నీ ప్రాబ్లం, ఇవన్నీ ఉన్నప్పుడు మన మెటబాలిజం అనేది చేంజ్ అయిపోతుంది. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో కూడా మెటబాలిజం అనేది ప్రాపర్గా ఉండదు, కాబట్టి వాళ్ళకి కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. మాస్టర్బేషన్ అలవాటు ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళు మాస్టర్బేట్ చేసుకోవడం వలన వాళ్ళకి ఇమీడియట్గా 5 minutesలో 10 minutesలో మీకు టెస్టోస్టెరాన్ పీక్లోకి వెళ్ళిపోయి అంతే ఫాస్ట్గా అంతే ఇమీడియట్గా డ్రాప్ అయిపోతుంది. ఎందుకంటే ఇది ఒక అడిక్షన్ కండి. వీళ్ళు వీక్లో 4-5 times 6-7 times మాస్టర్బేట్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళకి ఫ్యూచర్లో డెఫినెట్గా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కానీ, ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ డ్రాప్ అయిపోవడం కానీ, ఈ సెక్షువల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ చాలా వరకు 90% ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. మీకు కనుక ఇటువంటి అలవాటు ఉంటే ఇమ్మీడియట్గా మానేసేయండి, ఇప్పటికైనా దాని నుంచి బయటపడతారు.
సిట్టింగ్ జాబ్స్, డెస్క్ జాబ్స్, ఈ సిస్టమ్ ముందు కూర్చునే వాళ్ళకి ఎక్కువగా 10 to 14 అవర్స్ కూర్చొనే వర్క్ చేయాలి కాబట్టి వాళ్ళకి బాడీలో స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, మైండ్ స్ట్రెస్ కూడా పెరిగిపోతుంది. అటువంటి వాళ్ళకి కార్టిజాల్ హార్మోన్ పీక్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మీకు ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది డ్రాప్ అయిపోతూ ఉంటుంది. స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్లో ఉంచుకోవాలి. ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ తక్కువగా ఉండేటువంటి మగవాళ్ళల్లో చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. కాన్ఫిడెంట్గా ఉండేవాడిని, యాక్టివ్గా ఉండేవాడిని, దేన్నైనా ధైర్యంగా ఫేస్ చేసేది. ఇప్పుడు అలా లేదు నా కండిషన్ అంటే వాళ్ళలో ఆ టెస్టోస్టెరాన్ హార్మోన్ డ్రాప్ అయిపోయింది. బికాజ్ ఆఫ్ వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ ఫుడ్, జంక్ ఫుడ్, బయట తినడం, ఫ్యాట్ ఫుడ్, స్ట్రెస్ లెవెల్స్, ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజ్ అనేది లేకపోవడం, ఇవన్నీ కారణాల వలన వాళ్ళ టెస్టోస్టెరాన్ లెవెల్స్ డ్రాప్ అయిపోతున్నాయి. ముఖ్యంగా ఈ నిద్ర అనేది డిస్టర్బ్ చేయడం, స్లీప్ డిస్టర్బెన్స్. ఈ స్లీప్ అనేది ప్రాపర్గా 7 to 8 అవర్స్ ఎవరికి నాణ్యమైనటువంటి మంచి స్లీప్ ఉండదో అటువంటి వాళ్ళకి ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది డ్రాప్ అయిపోతుంది. మేము లేట్గా పడుకుంటాం కానీ 8 అవర్స్ పడుకుంటామంటే అటువంటి వాళ్ళలో కూడా సైకిల్ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి మీకు హార్మోన్ ప్రాపర్గా ఉండదు. నేను 12 గంటలకి పడుకున్నా, 1 గంటకి పడుకున్నా, మార్నింగ్ వరకు మళ్ళీ 7 అవర్స్ అయ్యేంత వరకు పడుకుంటాను డాక్టర్, సో నాకు 8 అవర్స్ స్లీప్ అందుతుంది కదా అంటారు. కాదు, మీకు ఎప్పుడైతే 10, 11 ఆ టైంలో ఎర్లీగా పడుకొని ఎర్లీగా లేస్తారో అటువంటి వాళ్ళకి ఆ స్లీప్ మీరు 5 అవర్స్ 6 అవర్స్ పడుకున్నా కూడా మీకు ఒక గాఢమైనటువంటి నిద్ర వస్తుంది కాబట్టి ఆ నిద్రలో బాడీ అనేది రికవరీ అయిపోతుంది. సో అప్పుడు మనకి ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్, స్ట్రెస్ ఇలాంటివన్నింటినీ ఉన్నా కూడా మన బాడీ వాటిని మేనేజ్ చేస్తుంది అనమాట నిద్రలో. సో దానికి ఒక సౌండ్ స్లీప్ అవసరం. అది కూడా అర్లీగా 10, 11 ఆ టైంలో పడుకొని అండ్ ఎర్లీగా 5, 6, 7 ఆ టైం లోపల లేచే వాళ్ళకి యాక్టివ్గా ఉంటారు. వాళ్ళకి హార్మోన్ అనేది ప్రాపర్గా ఉంటుంది. ఎవరైతే లేట్ నైట్ 12, 1, 2, 3 ఆ టైంలో లేట్ నైట్లో పడుకుంటారో అండ్ లేట్గా లేస్తారు, సో అటువంటి వాళ్ళకి కూడా ఈ హార్మోన్ తగ్గిపోతుంది. ఎందుకంటే వీళ్ళు నైట్ మెలకు ఉండడం వలన వాళ్ళలో బాడీలో వాతం ప్రకోపిస్తుంది. వాతం ప్రకోపించినప్పుడు మన బాడీలో ఉన్నటువంటి హార్మోన్స్ అనేవి డిస్టర్బ్ అయిపోతాయి. అది ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి. నైట్ మెలకు ఉండే వాళ్ళకి వాతం అనేది ఎక్కువ అయిపోతుంది కాబట్టి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చాలా ఎక్కువైపోతుంది, స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతాయి. టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరగాలి అంటే మరి ఏం చేయాలి? ఇందులో ముఖ్యమైనది ఫస్ట్ వన్ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ కూడా జిమ్ చేయాలి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్, HIIT, హై ఇంటెన్సిటీ ఇంటర్వల్ ట్రైనింగ్ అంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనమాట. మజిల్ పెరగాలి అని అంటే ముందు వెయిట్ లిఫ్ట్ చేయాలి. ఇది జిమ్లో మీరు ప్రాపర్ ట్రైనింగ్ తీసుకొని డెడ్ లిఫ్ట్స్, లంజెస్, స్క్వాట్స్, కొన్ని లెగ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేశారని మజిల్ పెరుగుతుంది. మజిల్ని మీరు ఎంతగా మీరు వెయిట్ లిఫ్ట్స్ చేసినప్పుడు మజిల్ టేర్ అవుతుంది. టేర్ అయి మళ్ళీ రిపేర్ అయిపోయి మళ్ళీ కొత్త మజిల్ గ్రోత్ అవుతుంది. అలా మజిల్ గ్రోత్ అవుతున్నప్పుడు మన మైండ్కి సిగ్నల్ పంపిస్తుంది అనమాట, వీళ్ళకి టెస్టోస్టెరాన్ హార్మోన్ కావాలి అని చెప్పేసి. సో ఆ మైండ్కి సిగ్నల్ వెళ్ళినప్పుడు ఆ సిగ్నల్ ద్వారా బాడీలో టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. వీక్లీ 3 times 4 times అయినా జిమ్లో ఈ హై ఇంటెన్సిటీ ట్రైనింగ్ చేశారనుకోండి, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, మీ మజిల్ అనేది పెరుగుతూ ఉంటుంది. మజిల్ ఎంత వర్కౌట్ చేస్తూ ఉంటే మజిల్కి అంత ట్రైన్ చేస్తూ ఉంటే మీకు అంత టెస్టోస్టెరాన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇటువంటి హార్మోన్ ప్రాబ్లమ్స్ కానీ, సెక్షువల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో కానీ మీకు మెడిసిన్ కంటే కూడా అన్నింటికంటే కూడా ఎక్సలెంట్గా వర్క్ చేసేది స్ట్రెంగ్త్ ట్రైనింగ్. మీకు 50% ప్రాబ్లం మీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ తోటి సాల్వ్ అయిపోతుంది. ఆడవాళ్ళలో కూడా ఈ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయడం వలన టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది బ్యాలెన్సింగ్గా ఉంటుంది. వాళ్ళకి PCOD కంట్రోల్లోకి వస్తుంది. ఎక్కువగా ఉన్నటువంటి టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గుతుంది. ఎంతవరకు ఉండాలో అంతవరకు రిలీజ్ అవుతుంది. మగవాళ్ళలో అయితే ఫ్యాట్ తక్కువగా ఉంటుంది, మజిల్ ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే ఫ్యాట్ ఎక్కువగా ఉంటుందో అటువంటి వాళ్ళకి ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ కొద్దిగా రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయ్యేది కూడా ఈస్ట్రోజన్గా కన్వర్ట్ అయిపోతున్నప్పుడు మీకు టెస్టోస్టెరాన్, లో టెస్టోస్టెరాన్ వస్తుంది కదా. రెండవది, ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత మీ స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలి, కార్టిజాల్ హార్మోన్ తగ్గాలి అని అంటే మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయామ, మెడిటేషన్, యోగా లాంటివి చేస్తే మీ బాడీలో ఉన్నటువంటి స్ట్రెస్ కంట్రోల్లోకి వస్తుంది. కాబట్టి టెస్టోస్టెరాన్ హార్మోన్ పెరుగుతుంది, కార్టిజాల్ హార్మోన్ తగ్గుతుంది. ప్రాణాయామం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఏదైనా సరే 10 to 15 minutes వీక్లో 2 to 3 days అయినా చెయ్యండి. వీక్ డేస్ చేయాల్సిన అవసరం లేదు. మీరు 3 days చేసినా కూడా మీకు చాలా చేంజెస్ అనేది ఒక 2 months తర్వాత మీరు నోట్ చేస్తారు. టెస్టోస్టెరాన్ హార్మోన్ పెరగాలంటే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఇవన్నీ ఉండాలి. ఫ్యాట్స్ ఎవరు తీసుకోవట్లేదు. ఫ్యాట్స్ అంటే ఏం తీసుకుంటున్నారు? బయట నూనెలో తయారు చేసినటువంటి మిర్చీలు, బజ్జీలు, ప్యాకెట్ ఫుడ్ ఇది తీసుకుంటున్నారు. ఆ ఫ్యాట్స్ కాదు తీసుకోవాల్సింది. డైరీ ప్రోడక్ట్స్ అంటే మిల్క్ ప్రోడక్ట్స్, మిల్క్లో ఉండేటువంటి మీగడ, పుల్లని పెరుగు కాకుండా తీయని పెరుగు డే టైంలో తీసుకోవడం, పాలు రోజు
200 ml నుంచి 500 ml వరకు, అంటే హాఫ్ లీటర్ వరకు రోజు పాలు తాగాలి. ఈ నెయ్యి కౌగి డైలీ 20 to 30 ml కంపల్సరీగా తీసుకోవాలి. మార్నింగ్ 1 గ్లాస్ మిల్క్లో మీరు ఒక 4 స్పూన్స్ లేదంటే 5 స్పూన్స్ కౌగి కానీ, లేదంటే బఫెల్లో గీ మీకు ఇంట్లో ఉంటే బఫెల్లో గీ అయినా కూడా తీసుకోండి. బఫెల్లో గీలో కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది అంతే, కౌగిలో ఫ్యాట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఎవరైతే బాగా లావుగా ఉంటారో అటువంటి వాళ్ళు కౌగి తీసుకోండి. ఎవరైతే మేము వెయిట్ పెరగాలి అనుకుంటున్నారో, మంచి స్టామినా కావాలి అనుకునే వాళ్ళు మీరు బఫెలో గీ తీసుకున్నా పర్వాలేదు. సో దాన్ని పాలల్లో కలిపి 20 to 30 ml డైలీ ఫ్యాట్స్ తీసుకోవాలి. ఇది ఎక్కువ కాదు, ఈ కొలెస్ట్రాల్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావు, ఎందుకంటే ఇది గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది. సో ఇది ఫ్యాట్స్. కార్బోహైడ్రేట్స్ మనం రైస్ ఎలాగూ తీసుకుంటాం. ఇంకోటి విటమిన్ డి. విటమిన్ డి తక్కువగా ఉండడం వలన ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ చాలా వరకు తగ్గిపోతున్నాయి. ఎందుకు విటమిన్ డి తక్కువగా ఉంటుందంటే మనకు సన్ ఎక్స్పోజర్ ఉండట్లేదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లోపల కూర్చొని చేసే జాబ్లే ఎక్కువ ఉంటాయి. ఎండలో వచ్చినా కూడా సన్ స్క్రీన్ లోషన్స్ పెడతాం, ఎండ తగలకుండా చూస్తాం, కాబట్టి విటమిన్ డి చాలా తక్కువగా ఉంటుంది. విటమిన్ డి డైలీ మనకి 400 to 800 ఇంటర్నేషనల్ యూనిట్స్ అవసరం. విటమిన్ డి టెస్ట్ చేసుకున్నప్పుడు 30 to 50 మధ్యలో ఉంటే మీకు అది నార్మల్ ఐడియల్ రేంజ్ అనమాట. ఎవరికైతే 30 కంటే తక్కువగా ఉంటుందో వాళ్ళకి విటమిన్ డి తక్కువగా ఉందని అర్థం. సో విటమిన్ డి తక్కువగా ఉంటే కూడా మీకు బాడీలో హార్మోన్స్ అనేవి ప్రాపర్గా రిలీజ్ కాదు. ఈ విటమిన్ డి అనేది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్, కాబట్టి మీకు ఈ విటమిన్ డి బాడీలో అబ్జర్వ్ కావాలన్నా కూడా మీకు ఫ్యాట్ అవసరం. అందులోనూ మీకు పాలు, పాల మీగడ, లేదంటే నెయ్యి, బటర్, ఇటువంటి ఫ్యాట్స్ అనేది అవసరం. ఈ ఫ్యాట్స్ మనం తీసుకున్నప్పుడే మన బాడీలో విటమిన్ డి అనేది తయారవుతుంది, అది స్టోర్ అవుతుంది. మగవాళ్ళు అయితే మీకు షార్ట్స్ వేసుకొని ఎక్సర్సైజ్ చేయడం ఈజీగానే ఉంటుంది, కాబట్టి మీరు షార్ట్స్ వేసుకొని మీ ఫుల్ బాడీకి ఎండ తగిలేటట్టుగా మార్నింగ్ టైంలో మీరు 10-11 లోపల ఎండలో ఎక్సర్సైజ్ చేయండి. ఈ యోగా కానీ, మీ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కానీ ఏదైనా సరే ఎండలో చేయండి, మీకు విటమిన్ డి వస్తుంది, మీకు టెస్టోస్టెరాన్ లెవెల్స్ చాలా ఫాస్ట్గా పెరుగుతాయి. జింక్, మెగ్నీషియం ఇవి డెఫిషియన్సీ ఉన్నా కూడా టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. జింక్ మనకి డైలీ 11 mg అవసరం, అదే మెగ్నీషియం వచ్చేసి 400 to 450 mg డైలీ అవసరం. సో ఇవన్నీ మనకి సీడ్స్, నట్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్లో మనం రోజు ఇవన్నీ తీసుకుంటే మనకి అట్లీస్ట్ డైలీ కావాల్సిన దాంట్లో 70 to 80% అన్న మనకి దొరుకుతుంది. ఇందులో సీడ్స్ ఏం తినాలి? పంకిన్ సీడ్స్. పంకిన్ సీడ్స్లో మనకి 30 grams-లో 3 mg వరకు మీకు జింక్ ఉంటుంది. సో ఈ సీడ్స్ని నైట్ నానబెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి 2 tablespoon పంకిన్ సీడ్స్, 1 spoon చియా సీడ్స్, 5 to 10 బాదాం అండ్ క్యాష్యూస్, ఇంకా మీకు వేరే ఏమైనా సీడ్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోండి. ఇంకా టేస్ట్గా తీయగా ఉండాలి అనుకుంటే ఈ చియా సీడ్స్ అండ్ డేట్స్ ఇది ఇంకొక దాంట్లో నానబెట్టండి. ఈ చియా సీడ్స్, డేట్స్ నానబెట్టినటువంటి వాటర్ మీరు తాగొచ్చు, పడేయాల్సిన అవసరం లేదు. ఈ పంకిన్ సీడ్స్ అండ్ ఆల్మండ్స్, క్యాష్యూస్ కానీ ఇంకా మీకు వేరే సీడ్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే అవన్నీ కూడా ఇంకో దాంట్లో యాడ్ చేసుకుంటే ఆ వాటర్ పడేసి ఫ్రెష్ వాటర్ వేసి మార్నింగ్ ఈ రెండింటిని కలిపి బ్లెండ్ చేసుకొని తాగండి. మీకు స్వీట్గా ఉంటుంది, మీకు మంచి ప్రోటీన్ అనేది అందుతుంది. ఇందులో జింక్, మెగ్నీషియం మీకు అన్నీ అందుతాయి అన్నమాట. ఇలా తినలేని వాళ్ళు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ, సీడ్స్, నట్స్ని రోస్ట్ చేసి పౌడర్ చేసుకొని మీరు పాలల్లో, గేదె పాలు కానీ ఆవు పాలు కానీ, ఆ పాలల్లో పౌడర్ కలుపుకొని తాగండి. లేదు వీటిలో డ్రై డేట్స్తో కానీ లేదంటే మంచి బెల్లంతో కానీ లడ్డూలు తయారు చేసుకొని డైలీ ఒక 2-3 లడ్డూస్ అలా తినండి. ఫ్యాట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి మేము బెల్లం కానీ షుగర్ కానీ తింటే ఫ్యాట్ పెరుగుతారు, కాబట్టి అటువంటి వాళ్ళు డ్రై డేట్స్తో ఈ లడ్డూలు చేసుకోండి. డార్క్ చాక్లెట్లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి మీరు డార్క్ చాక్లెట్ కొనుక్కొనైనా తినండి, లేదంటే ఈ కోకో పౌడర్ తీసుకొని అందులో మిల్క్ పౌడర్ అండ్ బెల్లం యాడ్ చేసి మీరు ఇంట్లో కూడా డార్క్ చాక్లెట్ తయారు చేసుకొని తినొచ్చు. బనానాస్లో, అవకాడోలో, పాలకూరలో వీటిలో మెగ్నీషియం అనేది రిచ్గా ఉంటుంది, కాబట్టి రోజు పాలకూర తినండి. పాలకూరతో చపాతీ చేసుకొని చపాతీలో పాలకూర కలుపుకొనైనా తినొచ్చు, లేదంటే పాలకూర కర్రీ అయినా తినొచ్చు. మీకు ఓట్స్లో కూడా జింక్, మెగ్నీషియం ఇవన్నీ మినరల్స్ ఉంటాయి, కాబట్టి ఓట్స్ డైలీ తినండి, పాలల్లో కానీ లేదంటే ఉప్మాలా చేసుకొని కానీ లేదంటే చపాతీలా చేసుకొని కానీ తినొచ్చు. ఆకుకూరలు ఎక్కువగా తినాలి. నెక్స్ట్ వచ్చేసి మెడిసిన్. టెస్టోస్టెరాన్ లెవెల్ పెరగాలి అంటే మరి ఆయుర్వేదంలో ఎటువంటి మెడిసిన్ తీసుకోవాలి అని అంటే అశ్వగంధ పౌడర్, గోక్షురా పౌడర్, సఫేద్ ముస్లి పౌడర్ అండ్ కౌంచ్ బీజ్. ఈ 4 పౌడర్స్ని ఈక్వల్గా కలిపి 1 స్పూన్ మార్నింగ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుని బాయిల్ చేసి 1/4 అయ్యేంత వరకు మరిగించి దాన్ని వడకట్టి తీసుకోండి. లేదు దాన్ని పాలల్లో తీసుకోవాలనుకుంటే కూడా హాఫ్ గ్లాస్ పాలల్లో పౌడర్ వేసి మరిగించి సగం అయిన తర్వాత వడగట్టి తీసుకోవచ్చు. వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు వాటర్లో తీసుకోండి, సన్నగా ఉన్న వాళ్ళు పాలల్లో మరిగించి తీసుకోండి. ఈ మరిగించి తీసుకోలేని వాళ్ళు ఈ 1 కప్ పాలల్లో 1 స్పూన్ పౌడర్ కలుపుకొని, మీ డైజెషన్ పవర్ బాగుంటే మీరు 2 times తీసుకోవచ్చు. మీకు ఇండైజెషన్ ప్రాబ్లం ఏదైనా ఉంటే 1 time తీసుకోండి. ఇట్లా రెగ్యులర్గా మీరు 2 to 3 months ఈ పౌడర్, ఫుడ్, డైట్ ఇవన్నీ చేంజ్ చేస్తే మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఈ 2-3 months వాడిన తర్వాత కూడా మీకు ఇంప్రూవ్మెంట్ రాలేదనుకోండి, ఆయుర్వేదిక్ డాక్టర్ని కన్సల్ట్ చేయండి.
అప్పుడు మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి సూట్ అయ్యేటువంటి మెడిసిన్ ఇస్తారు. దానివల్ల మీ హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ అవుతాయి. సో బ్రీఫ్గా మీకు టెస్టోస్టెరాన్ హార్మోన్ ప్రాపర్గా ఉండాలి అని అంటే నిద్ర 7 to 8 అవర్స్, సౌండ్ స్లీప్ ఉండేటట్టు చూసుకోవాలి, స్ట్రెస్ లెవెల్స్ బ్యాలెన్స్ చేసుకోవాలి, మీ డైట్ మెయింటెనెన్స్ కరెక్ట్గా ఉండాలి, ఫిజికల్ యాక్టివిటీ, వర్కౌట్స్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కంపల్సరీ చేయాలి. సో ఇవన్నీ మెయింటైన్ చేస్తే మీ టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది నార్మల్గా ఉంటుంది. ఇది ఆడవాళ్ళలో హార్మోన్ సైకిల్ ఎలా ఉంటుందో మగవాళ్ళలో ఈ టెస్టోస్టెరాన్ సైకిల్ అలా ఉంటుంది. వీళ్ళకి 24 అవర్స్లో మార్నింగ్ ఎక్కువగా, మధ్యాహ్నం తక్కువగా, నైట్ అనేది డ్రాప్ అయిపోతూ ఉంటుంది. ఇదే మెన్స్లో వచ్చేసి టెస్టోస్టెరాన్ సైకిల్ అన్నమాట. ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ని టెస్ట్ చేసుకోవడానికి వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా మీరు మార్నింగ్ వెళ్తే మీకు టెస్టోస్టెరాన్ అనేది ఎక్కువ వస్తుంది, ఈవినింగ్ టెస్ట్ చేసుకుంటే మీకు తక్కువ వస్తుంది. ఎప్పుడైనా బాగా చిరాకు, కోపం, డిప్రెషన్ లాంటి కండిషన్లో ఉండి టెస్ట్కి వెళ్ళారనుకోండి, అప్పుడు కూడా హార్మోన్స్ అనేవి ప్రాపర్గా రావు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐఎమ్ డాక్టర్ సౌమ్య దేవరా. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా మీకు ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా మేము ట్రీట్మెంట్ తీసుకొని మెడిసిన్స్ యూస్ చేస్తాము అనుకునే వాళ్ళకి కింద నా నంబర్ ఉంటుంది. దాని ద్వారా మీరు కాంటాక్ట్ అయ్యి వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మేము మీ పూర్తి డీటెయిల్స్, హిస్టరీ అంతా తెలుసుకొని మీకు అవసరమైనటువంటి మెడిసిన్స్ కొరియర్ ద్వారా పంపించడం